వేపాక నియోజకవర్గం మనుగూరులో ప్రధాన రహదారి రామంజారంగుట్ట దిగే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ పక్కనే పోతే గతంలో ఉన్న ఇస్తిరాంపూర్పైన దారి మనం చూడవచ్చు. అలాగే పక్కకి వెళ్తే స్కూల్ పోయే దారి ఉంది. ఇక్కడికి పాఠశాలకు వెళ్ళే దారి కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కొన్ని నిత్యం వేలాదిగా వెహికల్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ పక్కన చూస్తే పక్కన ఇది రోడ్డు మార్జిన్. 1 అడుగు 2 అడుగులు 3 అడుగులు ఇది రోడ్డు మార్జిన్ ఉంది. రోడ్డు దాటితే పక్కనే వచ్చేసి పెద్ద గొయ్యి పడి ఉంది. మొత్తం కలవట్టు మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి ఇక్కడ మనకి కలవట్టు మొత్తం పడిపోయిన దృశ్యాలు చూడవచ్చు. ఇంకా వాతావరణం చెత్తగా ఉంది. ఇందులో రాత్రిపూట కనుక సైకిల్ లాంటిది కానీ ఆటో లాంటిది కానీ పట్టా కూడా పడబడే పరిస్థితి లేదు. ఇక్కడ కనుక పెను ప్రమాదం జరిగితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా మరి సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తారో కూడా తెలియదు. కనీసం ఇక్కడ హెచ్చరిక బోర్డు కానీ ఏది కూడా కనిపించట్లేదు. మరి ఇక్కడ ప్రాణాలు పోయిన తర్వాత స్పందిస్తారా? మనుషులు ప్రాణాలు పోతేనే స్పందిస్తారా? మరి ప్రమాదం జరిగితే స్పందిస్తారా? ఒక పెద్ద గుంట, మళ్ళీ ఇక్కడ పెద్ద గుంట. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే సామాన్య రోడ్డు ప్రయాణికులు భయం. ఇప్పుడు పగలు కాబట్టి కళ్ళు కనబడితే పోతారు. ఎదురు వచ్చే ఫ్లడ్ లైట్ కనుక వస్తే ఇక్కడ గుంట కనబడే పరిస్థితి లేదు. ఇలాంటి గుంట కనబడే పరిస్థితి లేక ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారో స్థానిక అధికారులు తేల్చిన విషయం ఉంది. ఇప్పటికైనా స్పందించాలని ఎస్బీ న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. కనీసం కలవటి కట్టకపోయారు. ఇక్కడ కనీసం హెచ్చరిక బోర్డుని ఏర్పాటు చేయాలని, ఎర్ర జెండాలను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఒక లారీ పోయింది.